హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు సాయి టెక్ గురు తెలుగు. ఈ వీడియోలో నేను పోకో X3 యొక్క డిస్‌ప్లే టిప్స్ అండ్ ట్రిక్స్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం అసలు పోకో X3 డిస్‌ప్లే గురించి. సో, ఈ పోకో X3 ఫోన్ వచ్చేసి మనకి ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో వస్తుంది. సో, మనకి కొంతమంది అమోలెడ్ ప్యానెల్ ఇష్టపడతారు. కొంతమంది ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ ఇష్టపడతారు. కానీ ఈ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌లో చాలా వరకు కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఈ పోకో X3లో మాత్రం కొన్ని సాఫ్ట్‌వేర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, ఆ సాఫ్ట్‌వేర్ అడ్వాంటేజెస్ వల్ల మనకి డిస్‌ప్లే అనేది చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ కలర్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో, ఈ వీడియోలో నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టిప్స్ అండ్ ట్రిక్స్ అసలు మొత్తం మీకు డీటెయిల్‌గా అర్థమైపోతుంది పోకో X3 ఫోన్ గురించి. సో, మీరు గనక ఈ ఫోన్ ఆల్రెడీ కొనే ఉంటే కనుక ఇవన్నీ సెట్టింగ్స్ తప్పకుండా ట్రై చేయండి మీ ఫోన్‌లో. సో, చాలా డీటెయిల్‌గా నీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు కనుక ఇలాంటి లైవ్ వాల్‌పేపర్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైవ్ వాల్‌పేపర్ కానీ కింద ఒకటి మ్యూజిక్ అలా ప్లే అవుతుంది చూసారు కదా! నావిగేషన్ బటన్ పైన. సో, అలాంటి అప్లికేషన్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా ట్రై చేస్తాను. నా వీడియోస్ అన్ని మళ్ళీ ఇంగ్లీష్‌లో కూడా నేను చాలా అప్లోడ్ చేశాను పోకో X3 గురించి. సో, నా ఇంగ్లీష్ ఛానెల్ కూడా చెక్ చేయండి ఒకసారి. సో, ముందుగా ఈ పోకో X3 నేను ఫోన్ దాదాపు ఒక 20 డేస్ నుంచి వాడుతూ ఉన్నాను ఈ ఫోన్‌లో. సో, ఫస్ట్ సెట్టింగ్ ఏమో డిస్‌ప్లేలో ఉంటుంది కలర్ స్కీమ్ అనేది. సో, ఇవి మనకి కామన్‌గా అన్ని ఫోన్స్‌లో ఉంటాయి ఈ ఆప్షన్స్ అనేవి. సో, 3 ఆప్షన్స్ ఆటో ఆప్షన్స్. కానీ ఇప్పుడు అవి కాకుండా ఇంకొకటి హిడెన్ ఫీచర్ ఉంటుంది. సో, హిడెన్ ఫీచర్ మీరు యాక్సెస్ చేయాలంటే అడిషనల్ సెట్టింగ్స్‌కెళ్ళాలి. సో, అడిషనల్ సెట్టింగ్స్ కాదు స్పెషల్ ఫీచర్స్‌కెళ్ళాలి. సో, స్పెషల్ ఫీచర్స్‌లో మనకి వీడియో టూల్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఈ వీడియో టూల్ బాక్స్ అనే ఆప్షన్‌లో మనం ఎంఎక్స్ ప్లేయర్ అప్లికేషన్ యాడ్ చేయాలి. సో, ఎంఎక్స్ ప్లేయర్ అని కాకుండా వీఎల్సీ మీడియా ప్లేయర్ గానీ, మిగతా ఏదైనా గానీ వీడియో ప్లేయర్ మీరు ఏమన్నా వాడుతున్నారంటే అది యాడ్ చేయండి ఫస్టు. సో, ఒక్కసారి కనుక మీరు అది అప్లికేషన్ యాడ్ చేశారంటే మీకు ఒక ఆప్షన్ వస్తుంది వీడియో ప్లే చేశాక. సో, ఇప్పుడు మీకు ఒకటి క్లియర్‌గా చూపెడతాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్‌లో నేను ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నాను క్లియర్‌గా. సో, మీకు వీడియో టూల్ బాక్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా మీరు పైన ఇట్లా స్వైప్ చేయాలి సైడ్‌కి. సో, మీకు ఒక చిన్న బార్ అనేది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్‌లో చూసారు కదా! సో, కొంచెం అలా స్వైప్ చేస్తే మీకు వీడియో టూల్ బాక్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో, దీంట్లో మనకి కొన్ని హిడెన్ టిప్స్ ఉంటాయి ఇక్కడ. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ స్టైల్ ఆప్షన్. సో, ఈ స్టైల్‌లో మనకి 5 డిఫరెంట్ కలర్స్ సెట్టింగ్స్ ఉంటాయి. సో, ఈ 5 డిఫరెంట్ కలర్ సెట్టింగ్స్ ఫస్ట్ వచ్చేసి నార్మల్. సో, అది డిఫాల్ట్ కలర్స్ ఎలా ఉంటాయో అలాగే వస్తాయి అంతే. దాంట్లో ఎలాంటి చేంజెస్ ఏముండవు. సో, సెకండ్ వచ్చేసి బ్రైట్‌నెస్. సో, అవుట్‌డోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దాని ద్వారా మీకు ఫోన్స్ వీడియో అనేది బ్రైట్‌నెస్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో, మీరు కనుక కొంచెం బయట ఉన్నప్పుడు వీడియోస్ చూస్తుంటే గనక ఇది ఎనేబుల్ చేయొచ్చు. సో, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సినిమాటిక్స్ మోడ్. సో, ఈ సినిమా మోడ్‌లో ఏమవుతుందంటే సాచురేషన్ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో, చాలా పెరుగుతాయి. సో, మీకు గనక మంచి ఫీల్ రావాలి అంటే ఇది సినిమాటిక్ మోడ్ సెట్ చేసుకోండి ఈ వీడియో టూల్ బాక్స్‌లో. అది మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అన్ని ఆప్షన్స్ కన్నా. సో, నెక్స్ట్ ఏంటంటే రెట్రో మోడ్. అది కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండదు. లైట్‌గా ఉంటుందంతే. సో, ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. సో, చూసారుగా ఫ్రెండ్స్, మనకు డైరెక్ట్‌గా ఆప్షన్ కూడా ఉంది బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో. సో, మీరు ఎలాంటి మూవీస్ అయినా కూడా కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్‌లో చూడగలుగుతారు. సో, ఈ విధంగా చూసారుగా ఫ్రెండ్స్. సో, ఇలాంటి చాలా హిడెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ పోకో X3లో ఉన్నాయి. నేను మాక్సిమం ట్రై చేస్తాను తెలుగులో కూడా అప్లోడ్ చేయడానికి అన్ని వీడియోస్ కూడా. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ డిస్‌ప్లే గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ తీయమని చెప్పి తెలుగులో. సో, అందుకే ఈ వీడియో మాత్రం ప్రత్యేకించి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇలా మీరు ఎంఎక్స్ ప్లేయర్ అనే కాకుండా చాలా వేరే వేరే వీడియో ప్లేయర్స్ కూడా మీరు అలా యాడ్ చేసుకోవాలి వీడియో టూల్ బాక్స్‌లో. సో, దాని ద్వారా మీకు ఆప్షన్ వస్తుంది ఇలా ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో, నెక్స్ట్ మనకి సెకండ్ వే ఇంకో మెథడ్ ఏంటంటే, సో, మీరిప్పుడు సెక్యూరిటీ అప్లికేషన్స్‌కి వెళ్ళి సో, గేమ్ టర్బో దాంట్లోకి వెళ్ళాలి. సో, ఇప్పుడు మనం గేమ్ టర్బోలో ఒక మీడియా ప్లేయర్ మనం యాడ్ చేయాలి. సో, మనం మామూలుగా గేమ్ టర్బోలో ఓన్లీ గేమ్సే యాడ్ చేస్తాం. కానీ అలా కాకుండా మనం ఇప్పుడు ఒక మీడియా ప్లేయర్ యాడ్ చేసామనుకో మనకు ఒక ఆప్షన్ వస్తుంది దాంట్లో. సో, చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ. సో, ఎన్హాన్స్డ్ విజువల్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది మీరు గనక ఒక అప్లికేషన్ యాడ్ చేస్తే గేమ్ టర్బోలో. సో, అది కూడా అడిషనల్ సెట్టింగ్స్‌కెళ్తేనే మీకు ఇలా అన్నీ కనిపిస్తాయి. సో, మామూలుగా మనం పబ్‌జీ గేమ్ గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ గానీ ఇలాంటి మోడ్స్ యూజ్ చేసి మనం వాడతాం. కానీ నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాను ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్. సో, దీనిలో చూడండి ఫ్రెండ్స్, అసలు నార్మల్ కలర్స్‌కి, ఎక్స్‌ట్రీమ్ కలర్స్‌కి ఎంత తేడా ఉందో. చూసారు కదా బ్రైట్‌నెస్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో.
సో మీకు చాలా తేడా వస్తుంది. సో అన్ని అప్లికేషన్స్ ఈ గేమ్ టర్బోలో యాడ్ అవ్వవు. సో ఎంఎక్స్ ప్లేయర్ అనేది ఈ గేమ్ టర్బోలో యాడ్ చేయలేరు. యూట్యూబ్ కూడా యాడ్ చేయలేరు. అవన్నీ లేటెస్ట్ అప్డేట్ ద్వారా అవన్నీ డిలీట్ అయిపోయాయి. సో ఓన్లీ కొన్ని అప్లికేషన్స్ మాత్రమే పనిచేస్తాయి. సో దాంట్లో ఈ కేఎం ప్లేయర్ అనేది ఒక అప్లికేషన్ ఉంది. అది కూడా వీడియో ప్లేయర్ లాంటిదే. సో అది మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌గా నేను చూపెడతాను. సో ఆ కేఎం ప్లేయర్ అనేది మీరు యాడ్ చేయాలి ఫస్ట్. సో ఒక్కసారి మీరు కేఎం ప్లేయర్ యాడ్ చేశారంటే సో సేమ్ మన వీడియో టూల్ బాక్స్ లాగానే దీనికి కూడా పైన సైడ్‌కి ఒక చిన్న వైట్ బార్ వస్తుంది. దాన్ని స్వైప్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో దాంట్లో మనం మిడిల్‌లో ఉన్న ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఒక రెక్టాంగిల్ షేప్‌లో ఉన్నది. సో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో చూడండి ఫ్రెండ్స్ అక్కడ క్లియర్‌గా. సో ఇది నార్మల్ కలర్స్ ఉంటాయి. సో ఇది ఒరిజినల్ కలర్స్. సో దీంట్లో ఎలాంటి చేంజ్ ఏం లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తాను. చూడండి ఒకసారి ఆప్షన్స్ ఎలా చేంజ్ అయ్యాయో సాచురేటెడ్ అని చేంజ్ అయ్యాయి. సో నెక్స్ట్ నేను క్లిక్ చేస్తాను. అది బ్రైట్ అవుతుంది ఇప్పుడు. సో కొంచెం ఇమేజ్ అనేది చాలా బ్రైట్ అయింది. సో థర్డ్ ఆప్షన్ బ్రైట్ అండ్ సాచురేటెడ్. సో దీంట్లో ఏమవుతుందంటే మనకు కలర్స్ చాలా చాలా బ్రైట్‌గా కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత తేడా ఉందో అసలు. నార్మల్ కలర్స్‌కి దీని కలర్స్‌కి. సో ఇలాంటి హిడెన్ ఫీచర్స్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఎక్కడ కనిపించవు. మీకు ఒకరు చెప్తే తప్ప మీకు తెలీదు అసలు ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయని కూడా ఒక ఫోన్‌లో. సో అందుకే నేను మాక్సిమం ట్రై చేస్తాను ఇలాంటి హిడెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫోన్‌లో చేయడానికి. సో డెఫినిట్‌గా నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు సపోర్ట్ చేయండి. నేను తెలుగులో కూడా చాలా వీడియోస్ రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక 100%గా. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మనం పోకో ఎక్స్3లో ఉపయోగించి డిస్‌ప్లే అనేది చాలా బాగా చేసుకోవచ్చు. సో అమోలెడ్ ప్యానెల్స్ లేకుండా పర్లేదు. మనం ఈ ఫోన్‌లో ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ ఉన్నా గానీ, ఈ సాఫ్ట్‌వేర్ ఆప్షన్స్ వల్ల మనకి డిస్‌ప్లే అనేది చాలా చాలా బెటర్‌గా చేసుకోవచ్చు. ఈ కలర్స్ అన్నీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మనం మీరు చూడాలనుకుంటే గనక డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా వీడియోస్ కూడా. సో నేను మళ్ళీ సరికొత్త వీడియోలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. సో నెక్స్ట్ వీడియోస్ నేను వాల్‌పేపర్ పైన కాన్సంట్రేట్ చేస్తాను. ఇక్కడ టిక్‌టాక్ వాల్‌పేపర్ ఎలా ఉందో ఆ వీడియో నేను మళ్ళీ తీస్తాను తెలుగులో కూడా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకి బాయ్.